గత కొన్ని నెలలుగా గుంతలమయంగా మారిన శివనపల్లి అంబేద్కర్ చౌరస్తా భారీ వాహనాల రాకపోకల వల్ల దుమ్ములేస్తూ శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు పట్టించుకొని అధికారులు అంటున్న శివనపల్లి తాజా మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని శివనపల్లి అంబేద్కర్ చౌరస్తా గుంతలమయంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిందంటున్న స్థానిక మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడారు. నా పేరు బూర్ల విష్ణు, శివనపల్లి తాజా మాజీ సర్పంచ్ని. గన్పూర్ శివనపల్లి జంట పట్టణాలకు తలామానికంగా ఉన్న శివనపల్లి అంబేద్కర్ చౌరస్తా భారీ వాహనాల మూలంగా గుంతలమయమై దుమ్ముధూళితో ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, కిరాణం దుకాణ వస్త్ర సముదాయం వాళ్ళు కానీ శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుమ్ముధూళి వల్ల ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి కనుతూర్పు చర్య లెక్క ఏది ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు మొరం పోసి ఏదో తూతు మంత్రాలను కాకుండా శాశ్వతంగా పరిష్కార మార్గం చేసి మా ఈ శివనపల్లికి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి యొక్క విగ్రహమే శిథిలావస్థ చేరినట్టు కనబడుతుంది ఈ దుమ్ముధూళి మూలంగా. ఇప్పటికైనా ఒక ఆహ్లాదపూర్వకంగా ఉన్న ఈ యొక్క అంబేద్కర్ సర్కిల్కు మీరు ఈ గుంతల ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్య మూలంగా భారీ గుంతలు పడి ఇప్పుడు మాకు అది పురాతన శిథిలావస్థలో ఉన్న విగ్రహంలా కనబడుతుంది. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి కళ్ళు తెరిచి ఇట్టి విషయం పత్రికల రూపకం కూడా వచ్చింది. మండల సర్వసభ సమావేశంలో అధికారుల దృష్టి తీసుకుపోయినాం. అయినప్పటికీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇప్పటికైనా వారు శాశ్వత పరిష్కారం కనుతూర్పు చర్యలేక మొరం పోసి కంకర పోసి ఏది దుమ్ము మన డస్ట్ పోసి మేము కాకుండా శాశ్వతంగా మరమ్మతులు చేపట్టి ఈ యొక్క ప్రాంత ఈ అంబేద్కర్ సర్కిల్లో ఉన్న నివాస దుకాణ యజమానులందరికీ మాకు ఈ దుమ్ముధూళి బాధను విముక్తి కలిగించి ఆహ్లాదపూర్వకంగా అంబేద్కర్ యొక్క సర్కిల్ అంటే శివనపల్లికి కనుక ఇంత పెద్ద సర్కిల్ ఎక్కడ లేదు. ఈ ఉన్నొక్క సర్కిల్ని కూడా ఈ ఆర్ఎండ్బి అధికారులు చేసిన నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ ఉన్న అంబేద్కర్ సర్కిల్ కూడా పేరు ఏది కనుమరుగే పరిస్థితి